హలో! ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కొత్త టాపిక్ చెప్పుకుందామే. దుఃఖ్ అంటే బాధ. దుఃఖ్‌కి ఈ అనే అక్షరం చేర్చడం వలన ఏమవుతుందంటే దుఃఖీ అంటే బాధపడుతున్న వ్యక్తి అని వస్తది. దర్బార్ అంటే సభ. దర్బార్‌కి ఈ అనే అక్షరం చేరడం వలన దర్బారీ అంటే సభికుడు. బచ్చా అంటే పిల్లవాడు. పిల్లవాడు అనే పదానికి పన్ అనేది చేర్చడం వల్ల బచ్‌పన్ అంటే బాల్యము అని వస్తుంది. లజ్జా అంటే సిగ్గనమాట. లజ్జాకి ఇత్ అనే పదం చేర్చడం వలన లజ్జిత్ అవుతుంది. అంటే సిగ్గుపడటం. ఇక్కడేమో సిగ్గు, ఇక్కడ సిగ్గుపడటం. భాగ్య అంటే అదృష్టం. భాగ్యకి శాలి అనే పదం యాడ్ చేయడం వలన భాగ్యశాలి అంటే అదృష్టవంతుడు. జీవ్ అంటే ప్రాణి. ప్రాణి అనే పదానికి ఇత్ అనే అక్షరాలు చేర్చడం వలన జీవిత్ అంటే జీవించి ఉన్న. మానవ్. మానవ్ అనే అక్షరానికి మానవ్ అనే పదానికి తా అనే అక్షరం చేర్చడం వలన మానవత అంటే మానవత్వం. ఇక్కడేమో మనిషి, ఇక్కడ తా అనే అక్షరం చేర్చడం వలన మానవత్వం అనే అర్థం వచ్చింది. అర్ధ్ అంటే డబ్బులు. అర్ధ్ ప్లస్ ఇక్ అర్ధ్ అనే దానికి ఇక్ అనే అక్షరం చేర్చడం వలన ఆర్థిక్ అంటే ఆర్థికమైన అంటే డబ్బు పరమైన అనే అర్థం వస్తుంది. ఇస్లాం అంటే ముస్లిం. ఇస్లాంకి ఇస్లాం అంటే మతం అనమాట. ముస్లిం మతం అని అర్థం. ఇస్లాం ప్లస్ ఈ అనే అక్షరం చేర్చడం వలన ఇస్లామీ అంటే ముస్లిం వ్యక్తి అనే అర్థం వస్తుంది. రాష్ట్ర అంటే దేశం. రాష్ట్ర ప్లస్ ఈ అంటే ఈ అనే అక్షరం చేర్చడం వలన జాతీయత అనే అక్షరం వస్తుంది. అంటే జాతీయత అనే అర్థం వస్తుంది. ప్రమాణ. ప్రమాణ అంటే ప్రమాణము. ప్రమాణం అనే దానికి ఇత్ అనే అక్షరం అనే పదం చేర్చడం వలన ప్రమాణిత్ విలువైన, ప్రమాణీకరించబడిన అని అర్థం. విజ్ఞాన్ అంటే విజ్ఞాన శాస్త్రం. ఈ విజ్ఞాన్‌కి ఇక్ అనే అక్షరం చేర్చడం వలన వైజ్ఞానిక్. విజ్ఞాన శాస్త్రం వల్ల ఇక్కడ విజ్ఞాన శాస్త్రవేత్త అని అయ్యాడనమాట. సాహస్ అంటే ధైర్యం. సాహస్ ప్లస్ ఈ సాహసీ ధైర్యవంతుడు. భారత్ అంటే భారతదేశం. భారత్ అనే పదానికి ఈ అనేది చేర్చడం వలన భారతీ అనే అర్థం వచ్చింది. నౌకర్. నౌకర్ అంటే ఏంటి? పనివాడు అని. నౌకర్ ప్లస్ ఈ నౌకరీ అంటే పని అని అర్థం. ఇక్కడ పనివాడికి ఈ అనే అక్షరం చేర్చడం వలన పని అనే అర్థం వచ్చింది. వ్యాపారం అంటే వ్యాపారం. వ్యాపారం అనే పదానికి ఈ అనే అక్షరం చేర్చడం వలన వ్యాపారి వ్యాపారస్తుడు అనే అర్థం వచ్చింది. దూద్ అంటే పాలు. పాలు దూద్‌కి ప్లస్ వాలా చేర్చడం వలన దూద్ వాలా అంటే పాలు అమ్మేవాడు అని అర్థం. మకాన్ అంటే ఇల్లు. మకాన్ ప్లస్ వాలా. మకాన్ అనే దానికి వాలా అనే అక్షరం చేర్చడం వల్ల మకాన్ వాలా అంటే గృహ యజమాని అయ్యాడు. పాన్ అంటే తమలపాకు అనమాట. పాన్ ప్లస్ వాలా. తమలపాకుకి వాలా అనే పదం చేర్చడం వల్ల పాన్ వాలా అంటే కిళ్ళీ షాపు వ్యక్తి అని అర్థం. గరీబ్ అంటే పేదరికం. ఈ గరీబ్ అనే దానికి పేదరికానికి ఈ చేర్చడం వల్ల గరీబీ అంటే పేదవాడు అని అయ్యాడు. ధన్ ప్లస్ ఈ ధన్ అంటే ధనం. ధనం అనే దానికి ఈ చేర్చడం వల్ల ధని. ధనానికి ఈ చేర్చడం వల్ల ధనవంతుడు అనే అర్థం వచ్చింది. ప్రశంస ప్లస్ ఈ ప్రశంసనీయ. ప్రశంస అంటే పొగడ్డం. ఈ అనే అక్షరం చేర్చడం వల్ల ప్రశంసనీయ పొగడబడేవాడు అనే అర్థం వస్తుంది. అధికారం అంటే అధికారము ప్లస్ ఈ అధికారి అంటే అధికారానికి ఈ అనే అక్షరం చేర్చడం వల్ల అధికారి అని అర్థం వచ్చింది. ఏక్ ప్లస్ తా అంటే ఏక్ అంటే ఒకటి. దానికి తా అనే అక్షరం చేర్చడం వలన ఏకత ఐకమత్యం అని వచ్చింది. ఏక్ అంటే ఒకటి వేరు, అక్కడ ఐకమత్యం వేరు. తా అనే అక్షరం చేర్చడం వలన విపరీత అర్థం వచ్చేసింది. ఖుష్ ప్లస్ ఈ ఖుష్ అంటే సంతోషము. ఈ అనే అక్షరం చేర్చడం వలన ఖుషి సంతోషాలు. రుణ్ ప్లస్ ఈ రుణి రుణగ్రస్తుడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ చూడండి. వీర్ ప్లస్ తా వీర్ అనే దానికి తా అనే అక్షరం చేర్చడం వల్ల వీరత వీరత్వము. వీర్ అంటే వీరుడు. తా అనే అక్షరం చేర్చడం వల్ల వీరత్వము. పహాడ్ అంటే కొండ. కొండ అనే పదానికి ఈ చేర్చడం వల్ల పహాడీ కొండ ప్రాంతము. వేద్ ప్లస్ ఇక్ వైదిక్. వేద్ అంటే వేదములు. వేదములు అనే దానికి ఇక్ అనేది చేర్చడం వల్ల వైదిక్ వేద సంస్కృతి అనే అర్థం వస్తుంది. మిత్ర అంటే స్నేహితుడు. మిత్ర ప్లస్ తా చేర్చడం వల్ల మిత్రత స్నేహితుడు. మిత్రత అంటే స్నేహ మైత్రి అనే అర్థం వస్తుంది. బేచ్నా అంటే అమ్మడం. బేచ్నా ప్లస్ వాలా బేచ్నే వాలా అమ్మేటువంటి వ్యక్తి. అమ్మడం అనే పదానికి వాలా చేర్చడం వల్ల బేచ్నే వాలా అయింది.
పాగల్ ప్లస్ వన్ పన్. పాగల్ ప్లస్ పన్ అంటే పాగల్ అంటే పిచ్చి, పిచ్చి వాడికి పని చేర్చడం వల్ల పాగల్ పన్ పిచ్చితనము అని అర్థం వస్తుంది. పురాణ ప్లస్ ఇక్ పౌరాణిక్. పురాణము పురాణం అనే పదానికి ఇక్కడిని చేర్చడం వల్ల పౌరాణిక్ పురాణపరమైన మతపరమైన అని అర్థం వస్తుంది. పౌంచిన ప్లస్ వాలా పౌంచానే వాలా. పౌంచిన అంటే చేరుకోవడం, చేరుకోవడానికి వాలా అని చేర్చడం వల్ల చేర్చే వ్యక్తి అని అర్థం వచ్చింది. చదువు శిక్ష అంటే చదువు, చదువుకు అనే పదానికి ఇత్ అనేది చేర్చడం వల్ల శిక్షిత్ అంటే నేర్చుకోవడం. ఈ పదాలని మనం చూడండి, ఒక పదానికి ఈ కానీ ఇక్ కానీ వాలా కానీ తా కానీ ఈ కానీ పన్ కానీ అనే అక్షరాలని చివర చేర్చడం వల్ల ఆ పదం యొక్క పూర్తి అర్థం అనేది మారిపోతుంది. అక్కడ శిక్ష అంటే చదువు, చదువుకి ఇత్ చేర్చడం వల్ల శిక్షిత్ అంటే చదువుకున్నవాడు అని అర్థం వస్తుంది. అంటే కొన్నిసార్లు ఆ పదం యొక్క పూర్తి అర్థం మారిపోతుంది, కొన్నిసార్లు ఆ అర్థం యొక్క విపరీతార్థం వస్తుంది. దీన్ని ఏమంటారంటే చివర చేరడం వలన దీన్ని ప్రత్యయ్ అంటారు. ప్రత్యయ్ అనేది ఓ శబ్దాంశ హై అంటే శబ్దంలో భాగం. ఓ శబ్దకే అంతుమే జుడ్కర్ అది శబ్దం యొక్క చివర కలిసి శబ్దకే అర్థమే పరివర్తన లాతా హై శబ్దం యొక్క అర్థంలో మార్పు వస్తుంది. ఇక విపరీతార్థ లాతా హై లేదా విపరీతమైన అర్థం వస్తుంది. ఉసే ప్రత్యయ్ కాతే హై. ఈ ప్రత్యయ్ అనేది శబ్దంలో ఒక భాగం. ఇది శబ్దం యొక్క చివర చేరి శబ్దం యొక్క అర్థంలో పూర్తి మార్పుని తీసుకొస్తుంది లేదా విపరీతమైన అర్థాన్ని తీసుకొస్తుంది. దీన్ని ఏమంటారంటే ప్రత్యయ్ అంటారు. ఈ ప్రత్యయ్ అనేది మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలంటే ఇంకోటి ఏంటంటే, మనం ఒక రైలు బండిని గుర్తుపెట్టుకుంటే రైలు బండిలో లాస్ట్లో ఉంటుంది ఏంటి, జెండా ఊపుతూ ఉంటాడు కదా గార్డు, అంటే లాస్ట్లో వచ్చే పదాన్నే ప్రత్యయ్ అంటారు. ఇది 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఈ 3 క్లాసుల్లోనూ చాలా బాగా ఉపయోగపడుతుందమ్మా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకేమా. శుభం. ధన్యవాదాలు.